ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మనతో ఉన్నారు. అడిగి తెలుసు ఎందుకు ధర్నా చేస్తున్నారు, డిమాండ్ ఏంది, ప్రత్యేకంగా ఏం జరిగింది, అసలు రేవంత్ రెడ్డి మోసం చేశారు, మాకు రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మమ్మల్ని దళిత వర్గాలని మాదిగలను మోసం చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది, మీరు ఇంత మెరుపు ధర్నా చేయడానికి కారణం ఏంది? ఇది ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మాదిగ విద్యార్థులందరం రోడ్డుకి ఎక్కి నడి ఎండలో మేము మా నిరసనను రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వెల్లడిస్తున్నాం. ప్రధానంగా ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన రోజు నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకొస్తాం, ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని వారు బహిరంగంగా అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ వచ్చేంత వరకు, వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని మేము మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము దీక్షలను కొనసాగిస్తున్నాం. ఆ దీక్షలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో మా మాదిగ విద్యార్థులు దీక్షలు చేపడుతుంటే ఆ దీక్షలను పోలీసుల ద్వారా అప్రజాస్వామికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. అలాగే మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి దీక్షా శిబిరాన్ని అక్రమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. దీంతో పాటు మేము ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి అనుమతి కోరితే ఆ అనుమతిని కూడా తిరస్కరించింది. మరి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కేంద్రంలో అక్కడ అనుమతి నిరాకరించడం జరిగింది. ఉస్మానియాలో చదువుకుంటున్న మాదిగ విద్యార్థులు దీక్షలు చేస్తే ఆ దీక్షా శిబిరాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య, ఇది పూర్తిగా నియంత్రిత నిరంకుశమైన చర్య. ఈ చర్యను మేము వ్యతిరేకిస్తూ ఈరోజు నడి ఎండలో మా నిరసన ప్రదర్శన మేము వ్యక్తం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తానని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి మాదిగ విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడమే ప్రజాపాలన, లేదా మాదిగ విద్యార్థులు వేసుకుంటున్నటువంటి టెంట్ను దీక్షా శిబిరాన్ని తొలగించడమే ప్రజా పరిపాలన అయిద్దా, లేదా దీక్షా శిబిరం ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి సెంటర్లో మేము దీక్షలు చేయడానికి అనుమతి కోరితే ఆ అనుమతి నిరాకరించడమే ప్రజాస్వామ్యం అవుతుందా? ఒకసారి రేవంత్ రెడ్డి పునరాలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డిగా సూటిగా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. గతంలో కేసీఆర్ నియంత్రిత పరిపాలన చేస్తున్నాడు, మేము ప్రజాపాలన అందిస్తామని అనేక సార్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ కంటే పెద్ద నియంతగా మారుతున్నాడు అన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మేము మాట్లాడుతున్నది ఏంటి, ఆయన అసెంబ్లీలో ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమంటున్నాం, ఆయన అసెంబ్లీ ఇచ్చిన మాటనే అమల్లో తీసుకురామంటున్నాం. దానికి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో, మా దీక్షా శిబిరాలను ఎందుకు విస్తరణ చేయాలని కుట్ర చేస్తున్నాడో సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఏదైతే కోరుతున్నారో, మీరు కోరుతున్నట్టుగా రిజర్వేషన్ల చట్టం తెచ్చేంత వరకు ఉద్యోగాల భర్తీ ఆపాలంటే మిగతా అభ్యర్థులకు, మిగతా కులాల వరకు అన్యాయం జరుగుతుంది కదా. మా పోరాటం ఈ ఉద్యోగాలు కోరుకుంటున్నట్టు నిరుద్యోగులకు వ్యతిరేకమైన పోరాటం కాదు. ఇవాళ నిజంగా ఆ నిరుద్యోగులకు ఏదైనా అన్యాయం జరిగితే దాని పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే తప్ప మాదిగ జాతిది కాదనే విషయాన్ని ప్రతి నిరుద్యోగ సోదరుడు గుర్తించాలని మేము కోరుతున్నాం. గతంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులకు అండగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ అనేక పోరాటాలు చేసింది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిరుద్యోగులకు అండగా మేము పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం ఎప్పుడు తీసుకొస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి, మొన్న 12వ తారీఖు తీసుకొస్తాడు, నిన్న 17వ తారీఖు తీసుకొస్తాడు, అంటే ఇంకో 5 రోజుల సమయం ఉంది. ఈ 5 రోజులలో వర్గీకరణ చట్టం రాబోతున్న సమయంలో ఇంత తొందరగా ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేయడంలో ఆంతర్యం ఏమున్నది, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే మేము రేవంత్ రెడ్డి చెప్పిన మాటనే మేము అమలు చేయమంటున్నాం. మేము మా వ్యక్తిగతంగా మా జాతికి అనుగుణంగా వ్యక్తిగత కోరికలేము రేవంత్ రెడ్డి మీద పెడతలేము, ఆయన అసెంబ్లీలో నచ్చిన మాటనే నిలబెట్టుకోవాలంటున్నాం. మరి ఆయన ఒకవేళ ఈ తప్పుడు మాట ఆ రోజు అసెంబ్లీలో ఇస్తే, ఆయన అబద్ధాలు చెప్తే ఆ అబద్ధాల బాధ్యుడు రేవంత్ రెడ్డే కదా. మరి ఆ రోజు ఈ విషయం తెలియదా ఆయనకు? ఇవాళ రేవంత్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. నిరుద్యోగులు వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే అది రేవంత్ రెడ్డి దాన్ని తీర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ఒక పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు వీళ్ళనంత తొందరగా ఫలితాలు వెల్లడించాలి. అంటే మీ మాదిగలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంత తొందరగా ఫలితాలు వెల్లడించారు కదా ఏ ప్రభుత్వమైనా. మీరు ఆ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగి అయినా మాకు తొందరగా పరీక్ష ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డికైనా లేఖ రాసినలా, ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా రోడ్డు మీదకి వస్తున్నారా, ఎవరైనా ఉద్యమాలు చేస్తున్నారా? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను ఏర్పాటు చేసే రోజు ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ నియమిస్తున్నాం, ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు మేము ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టమని రేవంత్ రెడ్డి కదా మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఆ మాట నిలబెట్టుకోకుండా నిరుద్యోగ ఏకసభ్య కమిషన్ నియమిస్తున్నాం, ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు మేము ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టమని రేవంత్ రెడ్డి కదా మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. ఆ మాట నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను రెచ్చగొడుతూ మాదిగల నిరుద్యోగుల వ్యతిరేకంగా పోరాటం
చేస్తామని రేవంత్ రెడ్డి చిత్రీకరించడం దుర్మార్గమైన చర్య. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఈ నీచ రాజకీయాలకు పాల్పడద్దని మేము స్పష్టంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే నిరుద్యోగులకు న్యాయం చేయి, ఆ నిరుద్యోగులు అత్యధిక జనాభా ఉన్న మాదిలకు న్యాయం చేయి. మాదిలతో పాటు అన్ని వర్గాల నిరుద్యోగులకు న్యాయం జరగాలని మాదిగ జాతి కోరుతున్నది. కానీ రేవంత్ రెడ్డి మాదిలకు అన్యాయం చేసి మాలను లాభం చేసి మిగతా నిరుద్యోగులకు అన్యాయం చేయాలని కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను మాదిగ జాతి పసిగట్టింది. రేవంత్ రెడ్డి అందరికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకో. వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని మేము కోరుతున్నాం. వీలైనంత త్వరగా వర్గీకరణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలోనైతే ఎంఆర్పిఎస్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బైఠాయించారు. ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు ఎస్సీ వర్గీకరణ చేయకుండా రిజర్వేషన్లు క్లారిటీ ఇవ్వకుండా ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దాన్ని వ్యతిరేకిస్తూ మేము చేసినటువంటి ఆ ధర్నాన్ని, వాళ్ళు చేసిన ధర్నాన్ని కూడా దానికి సంబంధించిన ధర్నా చౌక్ను కూడా వాళ్ళు ఎత్తేసినారు. దీనికి నిరసన తెలుపుతూ వాళ్ళు రోడ్డు మీద అయితే బైఠాయించారు. ఎంఎస్ఎఫ్ విద్యార్థులు వారితో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను మాట్లాడి తెలుసుకుందాం. ఏం జరిగింది, మీ డిమాండ్ ఏంది, ప్రధానంగా ఎందుకోసం బైఠాయించారు? మా డిమాండ్ ఏంటంటే మందకృష్ణ మాదిగారి పిలుపు మేరకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని అమలు చేసిన తర్వాతనే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల దాదాపు కలెక్టర్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు దాదాపు 250 జాబులు మాదిగలు మరియు ఉపకులాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయినా సరే అటానమస్ బాడీ, ఇక్కడ స్వయం ప్రతిపత్తి గల యూనివర్సిటీ ఇది. కానీ ఇక్కడ పోలీసుల జోక్యం ఎక్కువైపోయింది. నిన్న శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే పోలీసులు మొత్తం దౌర్జన్యంగా వచ్చి మా దీక్షా శిబిరాన్ని, ఆ చౌకీలను, టేబుళ్లను, మందకృష్ణ మాదిగ మా ఎంఎస్ఎఫ్ ఫ్లెక్సీని తొలగించి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని నిరసిస్తూ అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నది. నువ్వు ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఏ విధంగా 11% వరకు రిజర్వేషన్ ఇవ్వాలన్నాడు, మా జనాభా దామాష ప్రకారం 11% రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈరోజు రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎంఎస్ఎఫ్ విద్యార్థులు అయితే మనతో ఉన్నారు. అసలు ఏంది మీ డిమాండ్లు ఏంది, ఏం జరిగింది? అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసినాకనే ఉద్యోగ నోటిఫికేషన్లు జాబ్ను అమలు చేస్తామని చెప్పి ఎగ్జామ్స్ పెట్టి వాటికి రిజల్ట్ కూడా ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఆల్రెడీ డిఎస్సిలో 11,000 పోస్టులు కోల్పోయినాం మేము. అప్పుడే మాకు వర్గీకరణ జరగకుండా మేము ఎంతో నష్టపోయినాం. దానికి కాకుండా మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అత్యున్నత స్థాయిలో కలెక్టర్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు అత్యున్నత స్థాయిలో కూడా మాకు ఇంత అన్యాయం, మాకు మా మాదిగ కులాలకు ఎంతో అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు జరగబోయే 10 నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేసి తీరుతామని చెప్పి, అంటే మా మాదిగలకు అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి మేము నిరసన తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మా ఎవరైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చక ముందే ఈ రిజర్వేషన్లు అని చెప్పి చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ మాదిగ నేత ఉన్నారు, మనకు తెలుసుకున్నాం. చెప్పండి, ఏం జరిగింది? ఎస్సీ వర్గీకరణ సంపూర్ణంగా అమలు జరగకుండా, చట్టబద్ధత కాకుండానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని చాలా కాలంగా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంఎస్ఎఫ్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మందకృష్ణ గారి నాయకత్వం లోపల దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా తీసుకొని ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినారు. ప్రభుత్వం ఒకసారి కమిషన్ వేసింది. ఆ కమిషన్లో తప్పులు దొరికినాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత దాని సవరణకు సంబంధించి కానివ్వండి, కొత్తగా వచ్చేటటువంటి విజ్ఞప్తులు స్వీకరిస్తామని కమిషన్ కూడా పొడిగించినారు. ఈ కమిషన్ పొడిగింపు 10వ తేదీ వరకు ఉండే, రిపోర్ట్ ఏమి ఇచ్చేదో వేచి చూడాల్సి ఉండే. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోక ముందే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ఎంఆర్పిఎస్తో పాటు దళిత వర్గాల్లో ఉన్నది. వాళ్ళ మాటను కానీ, వాళ్ళ ఆందోళన కానీ, తర్వాత మెజారిటీగా ఉన్నటువంటి శక్తుల యొక్క వాయిస్ను తీసుకోకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం మూలంగా ఇవాళ ఆందోళన చెలరేగుతా ఉన్నది. సరే, మీరు తీసుకున్నారు, అయిపోయింది. శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎంఎస్ఎఫ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్టులు చేయడం ఇది అప్రజాస్వామిక చర్య. వాళ్ళకి సంఘీభావంగా భారత్ మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కూడా నిలబడుతుంది. తర్వాత వాళ్ళ న్యాయమైన డిమాండ్ పూర్తయ్యేంత వరకు కూడా మేము సంఘీభావంగా ఉంటాం, మద్దతుగా ఉంటాం. ఇది న్యాయమైన డిమాండ్, న్యాయమైన కోరిక. ఇది నెరవేరని పక్షంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం కూడా బేసిజాలకు వెళ్ళకూడదు. విద్యార్థుల విషయం భవిష్యత్తులో సంబంధించిన విషయం కాబట్టి బేసిజాలకు వెళ్లకుండా ఇప్పటికైనా దీన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి అనాలోచిత నిర్ణయాలు కాకుండా శాస్త్రీయ పద్ధతిలో ఈ నిర్ణయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా వర్గీకరణ జనాభా ప్రాతిపదికన జరగాలి.
మెజారిటీ మాదిగలకు సంబంధించినటువంటి తర్వాత అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి శక్తులు ఏదైతే చెప్తున్నాయో వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి దక్కాలి. దానికి మీరు కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది, కమిషన్ రిపోర్ట్ సవరించిన తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అదంతా జరగకముందే ఈ ప్రక్రియ మొదలు పెట్టడం, ఉద్యోగ నియామకాలు చేపట్టడం తీవ్రమైన ఆందోళన విద్యార్థులలో కలుగుతూ ఉన్నది. దీన్ని నివారించాలి. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి మరొకసారి పునరాలోచన చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మా జనాభా ప్రతిపాదకన మాకు 80 లక్షలు ఉన్న జనాభా, మా మాదిగ జనాభాలో మాకు 11% రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో మేము అత్యున్నత స్థాయిలో కలెక్టర్ స్థాయిలో ఉన్న పోస్టులలో మాకు చాలా అన్యాయం జరగకుండా రిజల్ట్ ప్రకటించడం చాలా దుర్మార్గకరం. ఇట్లానే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో, ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో మేము బుద్ధి చెప్తామని, దీనివల్ల మా పార్టీకి చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే గమనించి ఈ రిజల్ట్ను నిలిపివేసి వర్గీకరణను గ్రూప్ 1 గ్రూప్ 2లో అమలు చేసే విధంగా చూడాలని, ఇప్పుడు వెంటనే అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ అమలు చేయాలని, మా జనాభా ప్రతికరణ 11% రిజర్వేషన్ ఇవ్వాలని మేము మా ఎంఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ అన్న తరపున మేము కోరుకుంటున్నాం. అంటే మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ ధర్నా అనేది కొనసాగుతూ ఇంకా ఉధృతం చేస్తామని చెప్తాను. మరో మాదిగ విద్యార్థులు అయితే మనతో ఉన్నారు. చెప్పండి, మీ డిమాండ్లు ఏంది ప్రధానంగా, ఎంతసేపు వరకు చేసింది ఇలాంటి ఈ ధర్నా అనేది ఇప్పటితో ఆగదానా? ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు సముచితమైన న్యాయం కల్పిస్తామని, ఉద్యోగ రాజకీయ రంగం అన్ని రంగాల్లో కూడా మంచి న్యాయం చేస్తామని చెప్పి మనకు అందరికీ ఇచ్చిన రోజే, రోజునప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళని కేవలం ఓట్ల కోసమే వాడుకొని వాళ్ళకు కావాల్సిన ప్రయోజనాలని అన్నిటి కూడా తుంగలో తొక్కుతున్న విషయం ఈ రోజు ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంఎస్ఎఫ్ విద్యార్థులుగా మేమందరం మీకు కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయే నోటిఫికేషన్లో అలాగే ఇప్పుడున్న గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే ఉద్యోగ ఫలితాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలలో ఎస్సీ రిజర్వేషన్లు కల్పించి మాదిగ విద్యార్థులకు సముచిత న్యాయం కల్పించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మీ యొక్క రాజకీయ ప్రస్థానంలో మాదిగల విద్యార్థులు కానీ, యువకులు కానీ, అందరు కానీ మీకు ఎంతో పట్టం పట్టారు. ఈరోజు మీ యొక్క సీఎం పదం రావడానికి కూడా కారణం మాదిగలే. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంతా తెలంగాణ ప్రజలంతా మీకు గమనిస్తుంది. కాబట్టి మాదిగల పక్షాన ఉండి మాదిగలను తీర్చుకోవాలని ఎంఎస్ఎఫ్ విద్యార్థులుగా మేమందరం ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రైట్, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సీనియర్ నేత మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకున్నా ఏంటి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇటు మెరుపు ధర్నా చేస్తా ఉన్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది. తెలంగాణ రాష్ట్రంలో పౌర హక్కులు కాలరాయబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నిరంకుశ సంఖ్యలను మేము తొలగించాం, ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరిస్తామని మాట్లాడిండు. మా ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని చెప్పేసి మాట్లాడిండు. మరి అదే నిజమైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాదిగ విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేసిందో సమాధానం చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఉన్న ఎంఎస్ఎఫ్ దీక్ష శిబిరాన్ని ఎందుకు తొలగించిండో సమాధానం చెప్పాలి. ఎందుకు దీక్ష చేస్తారు? శాంతియుతంగా నిరసన చేస్తున్న ఎంఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడము, శాంతియుతంగా రిలే దీక్షలు చేస్తున్న ఎంఎస్ఎఫ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగర్ నాయకత్వం, మందకృష్ణ మాదిగర్ నాయకత్వం, మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.